హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం వినాయక చవితి రోజున పూజ ఎలా చేయాలి, ఏ నైవేద్యాలు సమర్పించాలి, వినాయక చవితి పూజలో వచ్చే సందేహాలు, వాటికి సమాధానాలు, అలాగే వినాయక చవితి రోజున పాటించాల్సిన నియమాలేంటో ఇప్పుడు మనం చాలా క్లుప్తంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. శివ పార్వతుల ముద్దుల తనయుడు వినాయకుడు. ఆ స్వామిని తలుచుకుంటే చాలు, తలపెట్టిన ఏ కార్యం ఏదైనా ఎలాంటి విఘ్నం లేకుండా విజయం సాధిస్తారండి. భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుడు పుట్టిన రోజని కొందరు, గణాధిపత్యం పొందిన రోజని ఇంకొందరు అనుకుంటారు. కాబట్టి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి నాడు ప్రతి ఇంట్లో పాలవెల్లి కట్టి గణేశుణ్ణి పూజించి వీధిల్లో పందిళ్లు వేసి సంబరంగా వినాయక నవరాత్రులను జరుపుకుంటారు. ఏ కార్యంలోనైనా మొదటగా పూజ చేసేది వినాయకుడికి మాత్రమే. గణపతి నామాలు మనకు ఎన్నో విషయాలను తెలియజేస్తాయి. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో వినాయకుడికి పూజ చేస్తారు. ఇప్పుడు మనం వినాయక చవితి రోజున వినాయకుడిని ఎలా పూజించాలి, ఏ నైవేద్యాలు సమర్పించాలి, పాటించాల్సిన నియమాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వినాయక చవితి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేయాలి. తలస్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలను ధరించాలి. మామిడాకుల తోరణాలు కట్టి పువ్వులతో ఇంటిని అలంకరించాలి. మనం ఎక్కడైతే వినాయక పూజను చేయాలి అనుకుంటున్నామో ఆ స్థలంలో పసుపు నీటితో శుభ్రం చేసి అష్టదళ పాదపద్మం ముగ్గుగాని కుబేర ముగ్గుగాని వేసి గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించాలి. ఆ ముగ్గు మీద ఒక పీటను ఉంచి ఆ పీటకి పసుపు రాసి బియ్యపిండితో ముగ్గు వేసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ పీటను ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి. ఒక పళ్ళెంలో బియ్యం పోసి వాటిపై తమలాపాకులు పెట్టి దానిపై పసుపు గణపతిని చేసి పెట్టాలి. పసుపు గణపతికి బెల్లాన్ని నైవేద్యంగా పెట్టాలి. పీటపై వినాయక విగ్రహాన్ని ఉంచి పాలవెల్లికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి విగ్రహం తలపై వచ్చేలా దాన్ని వేలాడదీయాలి. దీనిపై పత్రాలు వేసి నలువైపులా మొక్కజొన్న పొత్తులు పండ్లతో అలంకరించాలి. అలంకరణ పూర్తయిన తర్వాత అగరబత్తులు గాని ఏకహారతి గాని వెలిగించి దీపారాధన చేయాలి. దీపాలపైన కొన్ని అక్షంతులు గాని కుంకుమ బొట్లు గాని పెట్టాలి. పులిహోర, ఉండ్రాళ్ళు, కుడుములు, పాయసం, గారెలు మొదలైన ప్రసాదాలను సిద్ధం చేసుకోవాలి. ఒక రాగి పాత్రను తీసుకొని దానికి పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టి అందులో నీళ్లు పోసి పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు, పువ్వులు, రూపాయి నాణాన్ని ఆ రాగి చెంబులో వేసి పైన కొబ్బరికాయ పెట్టి జాకెట్ ముక్కనుంచి కలశం సిద్ధం చేసుకోవాలి. పూజ చేసేవారు తూర్పు ముఖం పెట్టి పూజ చేయాలి. తర్వాత మహాగణపతిని ఆవాహనం చేయాలి. గణపతిని ఆవాహనం ఎలా చేయాలి అంటే ముందుగా గణపతికి గంధం కుంకుమ బొట్లు పెట్టి ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తహస్తు అని గణపతిని తాకి పసుపు అక్షంతలు వేసి ఆసనం ఏర్పాటు చేసి ప్రాణ ప్రతిష్టాపన చేయాలి. తర్వాత ఆచమనం చేయాలి. తర్వాత సంకల్పం చెప్పుకొని కలశ పూజ చేయాలి. కలశ పూజ కరిష్యామి అని చెప్పి కలశ పూజ చేయాలి. పాదయోపాద్యం సమర్పయామి, అస్తయో అర్ఘ్యం సమర్పయామి అంటూ అర్ఘ్యపాద్యాలను సమర్పించాలి. తర్వాత స్నానం సమర్పయామి అంటూ స్నానాన్ని చేయించాలి. వస్త్రం సమర్పయామి అంటూ వస్త్రాన్ని సమర్పించాలి. గంధం కుంకుమ సమర్పయామి అంటూ గంధం కుంకుమ బొట్లు పెట్టాలి. పుష్పాభరణం సమర్పయామి అంటూ పుష్పాలను ఆభరణాలను గణపతికి సమర్పించాలి. తర్వాత
విఘ్నేశ్వరుడి యొక్క అష్టోత్తర శతనామావళి చదువుతూ 21 పత్రాలతో గాని పువ్వులతో గాని గణపతిని పూజించాలి. తర్వాత నైవేద్యాన్ని నివేదించాలి. వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళు, పాయసం, పూర్ణాలను తప్పకుండా నివేదన చేయాలి. నైవేద్యం నివేదించిన తర్వాత ఆరతి ఇవ్వాలి. తర్వాత వినాయకుడికి తాంబూలం సమర్పించాలి. తర్వాత వినాయకు యొక్క రథకథ చదువుకొని కొబ్బరికాయను కొట్టి ఆరతి ఇవ్వాలి. తర్వాత కథాక్షంతలను మలపై చల్లుకోవాలి. తర్వాత ప్రదక్షిణలు చేయాలి. వినాయక చవితి రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చంద్రుణ్ణి చూడకూడదండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వినాయక చవితి రోజు పూజ ఎలా చేయాలి, ఏ నైవేద్యాలు సమర్పించాలి, అలాగే పాటించాల్సిన నియమాలేంటో తెలుసుకున్నారు కదా. వినాయక చవితి రోజు పూజకు కావలసిన పూజా సామాగ్రి ఏంటి, అలాగే వినాయక చవితి పూజలో తప్పకుండా పెట్టాల్సిన 21 పత్రాలేంటో ఇప్పుడు మనం క్లియర్ గా తెలుసుకుందాం. వినాయక చవితి పూజ కోసం వినాయకుడి మట్టి విగ్రహం తీసుకొని రావాలండి. అలాగే పూజ కోసం పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, రూపాయి నాణెము, వినాయకుడికి బెల్లం అంటే ఇష్టం కాబట్టి నైవేద్యంగా సమర్పించడానికి బెల్లం అండి, దారం ఉండ, విడి పువ్వులు, అలాగే పువ్వుల దండలు, తమలాపాకులు, పోకలు, వక్కలు, అగరవత్తులు, ముద్ద కర్పూరం, మామిడాకులు. ఈ మామిడాకులు గుమ్మానికి తోరణాలు కట్టడానికి, అలాగే కలశంలో పెట్టడానికండి, కంకణాలు కట్టుకోవడానికి. తర్వాత పాలవెల్లి, నువ్వుల నూనె, వత్తులు, 2 జాకెట్ ముక్కలు, ఒకటి పూజలోకి, ఇంకొకటి కలశం మీదికి అండి. పట్టు వస్త్రము వినాయకుడికి వస్త్రంగా కప్పడానికి. వినాయక రథకథ పుస్తకం, వినాయకుడి యొక్క రథకథ పుస్తకం అయితే తప్పకుండా ఉండాలండి. ఈ పుస్తకంలో చూస్తూ చదువుకొని ప్రశాంతంగా పూజలు చేయండి. తర్వాత 2 కొబ్బరికాయలు, హారతి ప్లేటు, అగరవత్తి స్టాండు, గంట, ఏకహారతి ప్లేటు, పంచపాత్ర, ఉద్దరణి, రాగి చెంబు కలశం పెట్టడానికండి. 2 దీపారాధన కుందులు, తర్వాత పాలవెల్లికి కట్టడానికి మొక్కజొన్న పొత్తులు, అలాగే మీకు అందుబాటులో ఉన్న ఏవైనా 5 రకాల పండ్లను పాలవెల్లికి కట్టండి. వెలుగపండు, సీతాఫలం, మారేడుకాయ, ఉమ్మెత్తకాయ, ఇవండి వినాయకుడి పూజలో ఉపయోగించే 21 రకాల పత్రాలు. వీటి గురించి సపరేట్ గా నేను వీడియోలో తెలియజేశానండి. ఆ వీడియో లింకును కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. తర్వాత పంచామృతం అండి. పంచామృతం కోసం ఆవు పాలు, పెరుగు, వెన్న, తేనె, చక్కెర మాత్రమే వేయాలండి. ఇవే ఫ్రెండ్స్ వినాయక చవితి రోజు పూజకు కావలసిన పూజా సామాగ్రి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.